ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది. మన వాళ్ళు కుమ్మేస్తున్నారు రే. పదండ్రా లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక దివ్యాటంలో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమయ్యారా మీరు? అర్థమగండి. ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తారు రే సార్. ఒక్కండి వదలండి సార్. చాండరే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పగలగొట్టారా? ట్రాన్స్ఫర్ అండి. మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పగలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డు కి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్ లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రేయ్ నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. రేయ్ స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చండీగఢ్ సార్. చంటిగాడా? అవునండి చండీగఢ్. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఆయన ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకటస్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకి డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్ ఈ లోఫర్లందరి దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్. నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. మీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరుందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి ఒక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టారా? ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. సార్ 1 గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. మొగుణ్ణి కొట్టి మొహం మీద రాయేసావు కదా, మరి ఊరుకున్నాడా? ఊరుకోకపోతే ఏం చేస్తాడమ్మా? వాడి లారీ మెయిన్ స్విచ్ నా చేతిలో ఉంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, రాములు చలేస్తుంది, వణికి సావు, ఆకలేస్తుంది, మాడి సావు. తలుపు తీవే. ఒక్క ముద్ద అన్నం తిని బయటకు వచ్చే పడుకుంటాలేవే. ఇంకెప్పుడు తాగలే. నన్ను క్షమించవే. తలుపు తీవే. సరే వచ్చి తగలాడు. నువ్వు గడి తీస్తేగా. అసలు నేను గడియ వేస్తేగా. నువ్వు తిట్లా కొట్టినా నాకు కోపం రాదే. నువ్వంటే నాకు ప్రాణం. ఆకలిస్తుందన్నావుని లోపలికి రమ్మన్నా. మంచం దగ్గరికి వచ్చావో చంపుతా. నీ చేతిలో చావాలంటే పుణ్యం చేసుకోవాలి. కొట్టు 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 కొట్టు. అయ్యో చూడవే, నన్ను కొట్టి కొట్టి నీ చేతులు బొబ్బలే పాపించండి పాపించండి. చెకిలి కింద పడుతుంది. ముద్దంటే టైంలో ఈ ముద్దేంటి? రావా అన్నం తిందువు గాని. మరి ఆకలిస్తుందన్నావుగా. నాకు ఆకలి పోయి ఇప్పుడు ఇంకో ఆకలి పుట్టింది. అబుద్ధి వాడే. ఇంకో ఆకలంటే ఏంటి? పెళ్లిగాని ఆడపిల్లవు కదా, నీకేం తెలీదులే. పెళ్లికాని ఆడపిల్లవు పెళ్లికాని ఆడపిల్లవు అని ఏమి చెప్పరు. చెప్పకపోతే ఎలా? ఫోన్లేవే చెప్పేయ్. రావులమ్మా సిగ్గేస్తుందని చెవులు చెప్పు. ప్లీజ్ చెప్పబా. చెప్తాను. చెప్పాడు. మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా. మండే మహర్షి, ట్యూస్డే గౌతమి, వెనస్డే వెస్లీ, థర్స్డే చైతన్య, ఫ్రైడే విల్లా మేరీస్, సాటర్డే సెయింట్ ఆన్స్. సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతావు అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా. ఎవరిని రా వెతుకుతున్నావు? నువ్వు ఉండు రేష్మా.
ఒరే నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్, షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా. నన్నే ఎవరో చూడలేదు, నిన్నెవరు చూస్తారా? రే నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా? ఎవరా అది? నేను ముంబై నుంచి ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు. వైట్ రోస్ లేదా? నాకు రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం. క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా? రే నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళేదే. ఈడు అక్కడికి వెళ్ళకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది. పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా? ఉంది సార్. రూమ్ కొత్త సర్వీస్ చేస్తారా? షట్ అప్. రే ప్లీజ్ రా, నువ్వు వచ్చిన పని చూడవా? ఓకేరా, మన మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయి పేరు తెలీదు. కాలేజ్ తెలీదు. అడ్రస్ తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా? కనపడదురా. ఆహా, ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావురా. అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావురా? ఒరేయ్, అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు, ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారు. ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెల్దాడు, ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెల్దా. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి అలా కళ్ళలో తేలిపోతున్నావు. సరే నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ ల్యాండ్ హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయ్యి బాబాయ్, నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడం ఏంట్రా బాబు? ఎందుకే ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు? మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది, కానీ ఏదో ఒకరోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. నాకు టైం అయింది, వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా, అక్కడికి వెళ్తోంది. నిజాం కాలేజ్ కాదు, వెస్లీ. బాసు ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని, నేను హెల్ప్ చేస్తా. సారీ మేడం, మీరు వెళ్ళండి. రే నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయట. ఇదిరా, నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు. ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా? ఫ్రీగా తింది కదా, ఏమైనా మాట్లాడద్దు. ఇప్పుడు నీకు పంచర్ ఎలా వెయ్యాలో నేర్పబడును. ఈ షాప్ కి కాబోయే ఓనర్ నువ్వే. నీ పంచర్ నువ్వే వేసుకోవచ్చు. పంచర్ పడిన చోట ట్యూబ్ అరిగిపోకుండా బాగా రుద్దాలి. అసలు ఈ పంచర్ ఎందుకు పడుద్ది? పరాగ్గా ఉంటే పడుతుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రతిదీ అడిగి తెలుసుకుంటావు. పంచర్స్ చాలా రకాలు. పంచర్ లేనిదే ప్రపంచమే లేదు. కానీ ఏ పంచర్ కైనా ఒకటే స్టిక్కర్. ఏమీ లేదు, పంచర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను, ఎలా వేసుకోవాలో నేర్పిస్తున్నాను. ఆ ట్రైనింగ్ ఇవ్వాల్సింది నేను, నీకేంట్రా దురద మధ్యలో? ఈ వయసులో నీకెందుకు శ్రమ అని నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. వాడు కాపరాలు కూర్చోవాడైతే. చీమా చీమా ఎందుకు గుట్టావంటే నా బంగారు పుట్లు మంచుకున్నావా? మంచిగున్నా నువ్వు మంచిగా ఉండకపోతే మేము మంచిగా ఉంటావేంటి? ఎవరావులు మా ఊరు వచ్చేయండి. మా ఊళ్ళమ్మ జాతరకు వచ్చినాం. ఏంటి వీళ్ళందరూ నీ పిల్లలేనా? మొత్తం నా పిల్లలే. ఎందుకురా నవ్వుతున్నావు? మొత్తం 6 అతని పిల్లలే అంటున్నానుగా. అతని పిల్లలు కాబట్టి అన్నాడు. కాదు, అందులో 3 మాత్రమే అతనికి పుట్టిన పిల్లలు. మిగతా 3 అతనికి పుట్టిన పిల్లలు కాదు. అయ్యో నేను చెప్పిందే నిజం. మళ్ళీ అదే కుతుకొస్తావు. మళ్ళీ ఇతని 3 కొడుకులు ఇతనితో పాటే ఉండి ఇతని కుటుంబానికి వారసులు అవుతారు. అందుకే ఆ 3 ఇతని బిడ్డలు అన్నారు. ఆడపిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళతారు. భర్త ఇంటి పేరే వాళ్ళంటి పేరు అవుతుంది. వాళ్ళ ఇంటికి దీపం అవుతారు. వాళ్ళ వంశానికి వారసులు అవుతారు. ఆడపిల్లలు అత్తింటి పిల్లలే గాని పుట్టింటి పిల్లలు కాదు. అందుకే ఆ 3 ఆడపిల్లల్ని నీ పిల్లలు కాదన్నాను. అర్థమైందా? అరే గాడిద, దేనికైనా ఒక పద్ధతి లేదు. నీకు పుట్టలేదు అంటుంటే ఎట్టుంటుందిరా పుట్టించుడికి? ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలని చెత్తపుర నీతిని నాకేం తెలుసు? అవ్వా ఏట్రా ఏదో సౌండ్ వచ్చింది? బల్లొచ్చి ముద్దు పెట్టుకు పారిపోయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.